ప్రస్తుతం నేను కంపలగూడ మండలం దుందరాలపాడు గ్రామంలో అయితే ఉండటం జరిగింది. ఇక్కడ మిర్చి అధికంగా సాగు చేసేటటువంటి ప్రాంతం అని ఇక్కడ తెలుసుకొని ఇక్కడ అయితే రావడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఇక్కడ అత్యధికంగా అయితే వందల ఎకరాల్లో అయితే ఇక్కడ మిర్చి సాగు అయితే చేస్తా ఉన్నారు. మరి ఈ మిర్చి రైతుల యొక్క అనుభవం ఏంటి, మిర్చి మొక్కకు వచ్చేటటువంటి డిసీజెస్ ఏంటి, మరి పెట్టుబడి ఎంత, దిగుబడి ఎంత, మరి వచ్చే లాభాలు ఎట్లుంటాయి, మరి ప్రత్యేకంగా మొక్క నాటిన దగ్గర నుంచి ఇంపార్టెంట్ కాబట్టి విత్తనం ఇంపార్టెంట్. విత్తు వేసిన కాడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకటి ఉంది కదా సామెత, నాణ్యమైన విత్తనం వేస్తే నాణ్యమైన దిగుబడి వస్తుంది అన్నట్లు. ఇట్లా మరి ఏ రకమైన విత్తనం వేసే దగ్గర నుంచి రైతు యొక్క అనుభవం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు రైతు అయితే ఉన్నారు. అన్న నమస్తే. అన్న ఏం పేరు అన్న? గంధం రాధయ్య. ఎన్ని ఎకరాలు సాగు చేశారు? 5 ఎకరాలు. మొత్తం కూడా ఒకటే రకమైన ఏ విత్తనం అన్నది? కరుడా సిద్ధ అనే వెరైటీ అంతే కదా. ఇప్పుడు మరి మొక్క కూడా చాలా నీట్ గా వచ్చింది. దీనికి ఆకుల కన్నా గానీ కాయలు ఎక్కువ మంచి సన్నగాను మంచిగా ఏర్పడతా ఉన్నాయి. మరి ఇప్పుడు మొక్క నాటిన దగ్గర నుంచి మరి మీకు ఏ రకంగా మీరు దీన్ని పెంచుకుంటూ ఈ కాడికి తీసుకొచ్చారు? మామూలు చూస్తాము, అందరూ వచ్చేసేసి పనులు చేసామన్నా, మేము అదనంగా ఏం చేయలేదు. ఓకే, కానీ విత్తనంలో గొప్పతనం ఉందన్న, అందుకనే ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఇది చలికాలం కదా, చలికాలంలో మరి ఇప్పుడు ఈ నల్లి గాని ఇట్లా నల్లికి తట్టుకుంటుంది, వైరస్ కి తట్టుకుంటుంది విత్తనం. ఇది ఓకే, గొప్ప విత్తనం. ఓకే, ఇప్పుడు ఆకులు కూడా అసలు ముడతలేవు, నీట్ గా ఇస్త్రీ చేసినట్లుంది కదా మొక్క మొత్తం. అవునన్నా. మరి దీనికి ఇంకా ఏమేమి మందులు వాడారు? 10 మందులు? మామూలుగా నార్మల్ మందులే కొడతాం అన్న, మేమేమో అదనమే మందులు ఏం కొట్టం. ఓకే, మామూలుగా ఎక్స్బోనస్ అని లేకపోతే ఎలక్ట్ అని ఇవన్నీ అందరూ కొట్టే మందులే కొట్టాం. ఎన్నేళ్లుగా అయితే విత్తనం సాగు చేస్తా? 2 సంవత్సరాలు పెట్టాను. 2 సంవత్సరాల నుంచి ఒకటే విత్తనం. ఓకే, మీకు మొత్తం కూడా పెట్టుబడి ఎట్లుంటది మరి? ఇంతకుముందు ఈ సంవత్సరం బెటర్గా ఉందన్న. ఓకే, పెట్టుబడి కూడా తక్కువతో చేను గ్రోతింగ్ గానీ కాపు దిగుబడి గానీ బాగా అనిపించింది అన్న. ఓకే, కాయ కూడా కింద నుంచి కింద ఒకే సైజు, పైన కూడా ఒకే సైజు అన్న. అవును, ఈ బ్రాంచ్లు కూడా వచ్చింది స్టెప్పులుగా కాసే వెరైటీ అనేది. ఓకే, అంటే మనిషి నడిచే దోవ లేకుండా మనకి ఏర్పడింది మంచిగా గుమ్మడిగా. అవును, సైజు కూడా కింద నుంచి పై దాకా ఒకటే సైజు అన్న. పోయినసారి 30 వచ్చిందన్న, ఇది ఇంకా 20 ఎత్తున వేసాం. ఇంకా ఈసారి ఈ సంవత్సరం పెరిగిద్దని ఆలోచన. కింద నుంచి పై దాకా ఒకే సైజు అన్న, చూసుకుని ఎక్కడ కూడా సైజు తక్కువ పట్టలేదు. కోతల్లో పురుగులు కూడా అన్న. విత్తనం అయితే రైతు పెట్టుకోదగ్గ విత్తనం అన్న. విత్తనం వరకు నెంబర్ 1 విత్తనం అన్న. హైట్ కానీ 4.5 హైట్లు 8 వచ్చేసిందన్న. విత్తనం ఏమన్నా విత్తనం, కాయ కూడా మంచి క్వాలిటీ ఉందన్న. తాళ్ళు అక్కడ తాళ్ళు లేదు. రైతు ఏ రైతులు వేసుకోదగ్గ విత్తనం అనేది. కరుడా వారి సిద్ధ అనే వెరైటీ అనేది బాగుంది. కింద నుంచి పై వరకు ఒకటే సైజు విత్తనం. ఎక్కడైనా చూసుకోండి మీరు, ఎక్కడైనా మచ్చ జీర్ణ అటంటూ లేదన్న. మంచిగా సైజు ఉన్నాయండి. కోతలో కూడా ఎక్కడ కూడా నల్లి అనేది లేదు. కోతలో పురుగు కానీ కాయ కూడా ఆకు కూడా మంచి క్వాలిటీగా ఏమన్నా ఉందండి. ఇక కరోడా వారి సిద్ధ అనే వెరైటీ అండి, బాగుందండి. సాధారణంగా అసలు మిరప మొక్కకి ఇటువంటి రోగాలు వస్తాయి, మరి వాటిని ఏ రకంగా తట్టుకుంటారు? అన్ని రోగాలు వచ్చినా కూడా మన వెరైటీ తట్టుకోగలిగే సామాజిక విత్తనం అండి ఇది. రైతు ఏ రైతైనా పెట్టుకోదగ్గ విత్తనం ఇది. విత్తనం కాయ సైజు కూడా చివరి కాయ కావచ్చు లాస్ట్ వరకు ఒకటే సైజు అండి విత్తనం. ఓకే, ఇప్పుడు ఈ విత్తనం అయితే 10 మందులు కూడా తక్కువగా వాడచ్చు. తక్కువగా వాడచ్చు. పిచ్చిగా కొట్టాల్సిన అవసరం ఉండదు. నార్మల్ కొట్టుకుని సరిపోద్దండి విత్తనం. ఓకే, ఒక రైతుగా తోటి రైతులకి మీరు ఇచ్చే సలహా అంటే విత్తనం? ఈ విత్తనం ఈ కరోడా అనే సిద్ధ అనే వెరైటీ ఏ రైతులు పెట్టుకోదగ్గ విత్తనం.